అంటే ఇప్పుడు ఓకే. అది అంతేగాని మిగతా అరెస్టులు ఇవి ఉండదు వీటిలో. ఇక అంటే యాక్షన్ వరకు అయితే ఉంటుంది, ఈ ధర్మారెడ్డి మీద యాక్షన్ యాక్షన్ అయితే ఉంటుంది. ఉంటుంది. ధర్మారెడ్డి మీద యాక్షన్ వీళ్ళ చేతిలో ఉండదు అంటున్నా నేను. ఓకే. అది కేంద్రానికి పంపించుకోవాలి, హోంశాఖకి. ఆయన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి కదా, రక్షణ శాఖ ఉద్యోగి ఆయన. ఓకే. అలాగని వైవి సుబ్బారెడ్డి గారి మీద తీసుకునే యాక్షన్ ఏమైనా ఉంటుందా? ఏముండదు నాకు తెలిసి. సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డిలు, చెవిరెడ్డిలు ఇట్లాంటి వాళ్ళ మీద తీసుకోవడానికి ఏముండదు. అది కాకపోతే విచారణకు అయితే ఏమన్నా పిలుస్తారేమో. ఇంకా విచారణ పిలిచేది ఏం లేదు, అయిపోయినాయి ఆ విచారణ. అంటే మరి ఇప్పుడు ఏకసభ్య కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ద్వారా చేసేది ఏంటి? టెక్నికల్ గా వీళ్ళని అంటే అధికారిక విధుల్లో ఉన్న వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవచ్చు. టీటీడీ సిబ్బంది, ఐఏఎస్ ఆఫీసర్లు ఇట్లాంటి వాళ్ళ మీద. అంటే వాళ్ళని సస్పెండ్ చేయడమో ఏదో చేస్తారు. సస్పెండా లేకపోతే ఇదే డిస్మిస్సా, లేదా వాళ్ళ దీని ఆధారంగా అరెస్టుల వ్యవహారం ఏమన్నా కొనసాగుతుంది? ఇంకా అరెస్టులు ఏమో ఇందులో, దీనికి లేదా అధికారం. అంటే ఇప్పుడు కమిషన్ రిపోర్ట్ ఇచ్చేసింది కాబట్టి అంశం ఇంకా అయిపోయినట్టేనా? అంతే, ఇక ముగిసినట్టే. ఇక యాక్షన్ ఏం తీసుకుంటారనేది చూసుకోవాలి. ఇంకా ఈ కమిషన్ రిపోర్ట్తో ఇది అయిపోయింది, తెరపడిపోయినట్టే ఇంకా దీని అంశానికి. రైట్ చూద్దాం. ఫైనల్గా వీళ్ళు తేల్చింది ఒకటే, ధర్మారెడ్డి హయాం